ప్రపంచవ్యాప్తిగా అత్యంత ప్రసిద్ధి పొందిన అతి పెద్ద గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీ మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో బ్రాంచ్ పెడదామని నిర్ణయానికి వచ్చారు. ఆ విషయం అందరికీ తెలిసిపోయింది, మన సినీ స్టార్స్తో సహా అందరికీ తెలిసిపోయింది. సాఫ్ట్వేర్ రంగంలో మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనుకున్నారు. ఇక అంతే, ఆ కంపెనీ ఇంటర్వ్యూ ఎలా జరిగిందో చూద్దామా? Shall we start? Mr. Balakrishna. సడన్గా ఫిలిం ఇండస్ట్రీ నుండి సాఫ్ట్వేర్ రంగంలోకి రావాలనుకోవడానికి కారణం? అది మరి అప్పట్లో మా నాన్నగారు చెప్పేవారు, తెలుగు బిడ్డ అన్ని రంగాల్లో ముందు ఉండాలని. అందుకని మేము ఒక కాలు సినీ రంగంపై వేసాం, మరొక కాలు రాజకీయ రంగంపై కూడా వేస్తున్నాం. ఇప్పుడు మూడో కాలు సాఫ్ట్వేర్ రంగంపై వేద్దాం అనుకుంటున్నాము. మరి నాన్నగారు ఏం చెప్తే మరి అదే మరి మాకు దైవవాక్కు. మరి నాన్నగారు అంటేనే మరి. ఓకే, జావా గురించి మీకేం తెలుసు? జావా బైక్ అప్పట్లో మా నాన్నగారు వాడేవారు. ఆ బైక్ అంటే మా నాన్నగారు బహు ప్రీతి కూడా, మైలేజ్ కూడా బాగా వచ్చేది. మరి మా నాన్నగారు బాగా ఇష్టంగా చూసుకునే వాళ్ళు ఆ బండి అంటే. మరి అప్పట్లో బాగా మా నాన్నగారు బహు ప్రీతి. జావా అంటే రాగి జావా మా నాన్నగారు 4ంటికి వ్యాయామం చేశాక తీసుకునేవాళ్ళు రాగి జావా. ఆరోగ్యానికి బాగా మంచిది, మీరు తీసుకోండి, మంచిది ఆరోగ్యానికి. అందరూ తీసుకోండి, మంచిది ఆరోగ్యానికి, మంచిది. మరి జావా అంటే అది లాంగ్వేజ్ అండి, జావా C++. ఓకే ఓకే, అదా సి లాంగ్వేజ్ ఇస్తాను. ఇలా ఒక లాంగ్వేజ్ వచ్చి పోతా ఉంటే ఈసారి వచ్చే లాంగ్వేజ్ పోతే వచ్చిన లాంగ్వేజ్ ఈ జావా లాంగ్వేజ్ అమ్మ, రాసుకో. ఓకే, మీకు తెలిసిన ఆపరేటింగ్ సిస్టమ్స్ చెప్పండి. ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే మరి అమ్మ అది కారు, ఫ్రిడ్జ్, ఏసీ, మరి లైట్లు, ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అమ్మ. అవన్నీ మేము కూడా ఆపరేట్ చేస్తాం. ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే విండోస్ ఇట్స్ మాన్యువల్ సిస్టమ్ అమ్మ. అది మనమే చేతితో తీస్తాము, మరి మనమే చేతితో వేస్తాం. ఇట్స్ మాన్యువల్ సిస్టమ్. ఇట్ ఇస్ అంత టెక్నాలజీ లేదమ్మా ఇంకా, ఇట్స్ మాన్యువల్. ఓకే, మీరు ఇక వెళ్ళొచ్చు. ఇంతకీ మేము సెలెక్ట్ అయ్యామా? మీకు మెయిల్ చేస్తాం. మెయిల్ వచ్చిందా? సరే సరే, లేకపోతే నీ కంపెనీకి వస్తా, నీ క్యాబిన్కి వస్తా. కంటి చూపుతో కాదు, ప్రోగ్రామ్ కోడ్తో చంపేస్తా. మిస్టర్ పవన్ కళ్యాణ్. ఐఎమ్ సత్యబాబు. నువ్వు గుడుంబ సత్య అయితే తొక్కల సత్య నాకేంటి? సిద్ధ రాయ్. నేను కుటుంబ సత్య కాదండి, గుంటూరు సత్యబాబు. ఆ బొక్కలే మాకు తెలుసు, కానీ మేము సరదాగా యాడ్ చేసాం. కోడ్. ఓకే, రైట్ సమ్ కోడ్. స్టాప్ ఇట్. మీరు చూశారు. నేను చూడలే. మీరు చూశారు. నేను చూడలే. మీరు కీ షీట్ తీసి చూడడం నేను చూశాను. చూసాం. ఏదో మీరు కష్టమైన క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి దానికి ఆన్సర్ తెలియక చూసా. అయినా మీరు చూడలే, మీరు నా రెజ్యూమ్ చూడలే, మీరు నా ప్రొఫైల్ చూడలే. ఏదో ఇంత రెడ్డింగ్తో కనిపించింది, చూసాం. అయినా మీరు నా రెజ్యూమ్ చూడడం తప్పలేంది, నేను చూస్తే తప్ప? ఓకే ఓకే, కోడ్ అంటే ఏంటి? చూడప్ప ఇచ్చారప్ప, నేను కోళ్ళు అంటుంది. అది గుడ్డు పెట్టుద్ది, నేను పెట్టను, అంతే తేడా. సేమ్ టు సేమ్. ఏంటి? అయినా కోడిని చికెన్ ఫ్రై చేసుకుని తింటే దానికి వచ్చే కీకే వేరబ్బా. కోడ్ అంటే కోడి కాదు. కోడ్ అంటే ప్రోగ్రామ్ కోడ్ అండి, సింటాక్స్ ఇలాంటి గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అవి. ఏం చెప్తారు? ఎప్పుడు ఇలాగే చెప్తారా? రోజు చెప్తారా? సాముడు ఎక్కడరా? సమయానికి సాముడు కూడా లేడు రాసుకోవడానికి. ప్రీవియస్గా ప్రాజెక్ట్లో ఏమైనా చేశారా? చేసాంగా. అక్కడ అమ్మాయి నుంచి అత్తారింటి వరకు అన్ని హిట్లే. 15 నెలల నుంచి చేస్తున్నాగా. ఆ ప్రాజెక్టులు కాదండి, జావా, .NET ఆ లాంగ్వేజ్లో ఏమైనా ప్రాజెక్టులు చేశారా? రే, నేను ఎంతవరకు హిందీలో, తమిళ్లో ఈ రీమేక్లో చేశాను, కానీ ఈ లాంగ్వేజ్ రీమేక్లు చేయలేదే. ఏమనంటే చెప్పు, చేసి పడేద్దాం. ఇందుకు మనం సెలెక్ట్ అయ్యామా? ఆబ్వియస్లీ మీరు సెలెక్ట్ అవ్వరు. బాబు లైన్లో ఉన్నాడు, ఇటు చెప్తాడు. అరే బాబు,
మనకేమైనా బ్యాక్ డోర్ ఇంటర్వ్యూ అంటే చూడరా ఈ మనకి సెట్ అవ్వగానే అయినా మనకి జాబ్ లెట్ వద్దురా ఇదే బెటర్ మనకి అయినా మనం చూడు ఎంత హ్యాపీగా ఉన్నామో ఎంత ఉల్లాసంగా ఉన్నామో. నెక్స్ట్ క్యాండిడేట్. హూ ఇస్ ద నెక్స్ట్ క్యాండిడేట్? ఎవరు ఈ రెజ్యూమ్లో నేమ్ కూడా లేదు. హూ? ఎవరు? పేరు లేకుండా రెజ్యూమ్. నేమ్లెస్ రెజ్యూమ్. హూ ఆర్ యూ? ఎవడు రెజ్యూమ్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు. మీరు కోడ్ ఎలా రాస్తారు? నేను కోడ్ రాస్తే వాడు వీడు చెప్పడం తప్ప అది ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే చాలా కష్టం అండి. మా కంపెనీలో ఉద్యోగం రావాలంటే మీకు ఎక్స్ట్రా స్కిల్స్, యాటిట్యూడ్ అండ్ పర్సనల్ టాలెంట్ ఉండాలి. దీని అమ్మ జీవితం ఈ పర్సనల్ స్కిల్స్ అవన్నీ కాదు, కానీ అసలు ప్రాజెక్ట్ ఏంటి, నేనేం చేయాలి, నాకెంత మీకెంత చెప్పండి. రే మెంటల్, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంత తొందరపడేవాడి సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఎందుకు వచ్చావురా? నీ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి గ్రీన్ టీ తాగించడానికి వచ్చా. గ్రీన్ టీ? ఎందుకు? హెల్త్ కాన్షియస్ గురించి. అయితే నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయడం కన్నా కింద క్యాంటీన్ లో టీ అమ్ముకోవడానికి బాగా పనిచేస్తావు. అక్కడ అందరి చేత టీ తాగించు. సో అక్కడ తాగిస్తా, ఇక్కడ తాగిస్తా. ఓకే. నెక్స్ట్ మిస్టర్ పోసానికి మురళీకృష్ణ. రాజా, ఇది నా భవిష్యత్తు రాజా, నీ చేతిలో పెడుతున్నా, జాగ్రత్తగా చూసుకుంటావుగా, చూసుకో. మీ పేరేంటి? సాఫ్ట్వేర్ రాజా. రాజా, బుద్ధుందా నీకు? నిన్ను నమ్మి నీ పైవాడు నీ బాసు నిన్ను ఈ సీట్లో కూర్చొని పెడితే నువ్వు చేసే నిర్వాహకం మీద ఏమయ్యా? నీకు నా పేరు తెలియకనే ఇంటర్వ్యూకి పిలిచావా? నేను కంప్యూటర్ పోసుకోడానికి అప్పు పెట్టి రెజ్యూమ్ టైప్ చేసి నీ దగ్గర ఇస్తే నువ్వు నన్ను పేరు అడతావా రాజా? పేరు తెలియకనే ఇంటర్వ్యూకి పిలిచావా? ఏదో ఫార్మాలిటీస్కి అడిగారండి. ఏమమ్మా ఫార్మాలిటీకి అడిగావా? నన్ను ఫార్మాలిటీకి అడిగావా అమ్మా? ఫార్మాలిటీకి జాబ్ ఇస్తావమ్మా జాబు? ఓకే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. క్లాస్ అంటే ఏమిటి? రాజా, ఇందుకే రాజా నేను తిట్టేది. నేను రెజ్యూమ్ ఇచ్చినానుగా, చదువుకోవచ్చుగా. క్లాసు 10th క్లాసు ఫెయిల్, బాగుంది చూడు. ఇక్కడ ఎంసీఏ అని ఉందిగా. తప్పు అయిపోయింది రాజా, ఒక్క నిమిషం. అరే కంప్యూటర్ బోసు, నానా నా స్టేటస్ ఏంటి నానా? నేనెవరు? ఎందుకు నానా నేను 10th క్లాసు ఫెయిల్ అని పెట్టమంటే ఎంసీఏ అని ఎందుకు పెట్టినావు నాయనా? రాజా, వీళ్ళకైతే గతి లేదు కాబట్టి కంప్యూటర్ నొక్కుంటూ కూర్చోవాలి. నాకేంటి నా బాధ? నా స్టేటస్ ఏంటి? నేను ఏం మాట్లాడినా కరెక్ట్గా సూటిగా మాట్లాడుతానా? చూడు, మనకు రాంగ్ క్రెడిట్స్ వద్దునానా, అది తీ, ఎంసీఏ తీ, 10th క్లాస్ పెట్టు, మేలు కొట్టు. రాజా, నీకు మేలు వస్తుంది, దాన్ని చూసుకో. అప్పటి వరకు దీన్ని చూసి క్వశ్చన్లు అడుగు. క్లాస్ అంటే అది కాదండి, జావా క్లాస్. అమ్మ తోడు రాజా, క్లాస్ అంటే తెలీదు. అయినా నువ్వు అడిగినావు, నీది రైటు, నేను చెప్పలా. నేను ఎదవనే, నాది రాంగు. అయినా జాబ్ కావాలి రాజా. కంప్యూటర్ పోసుకోడానికి అప్పు పెట్టినా, అయినా అప్పులు ఉన్నాయి. నాకు ఈ జాబ్ కావాలి రాజా. కోడ్ రాయండి. తప్పదా రాజా? రాయాలి. మీరు రాసిన 5 లైన్ల కోడ్లో 50 బగ్గులు ఉన్నాయి. రాజా, నిజ జీవితంలో 100 సినిమాలు తీసే సంవత్సరానికి 80 సినిమాలు ఫెయిల్ అవుతా ఉన్నాయి. అలాంటిది ఇది కంప్యూటర్లో 5 లైన్లు కోడ్ రాస్తే 50 బగ్గులు రాకూడదా?
ఎగ్జిక్యూట్ అయిపోవాలా? ఇదేమైనా న్యాయంగా ఉందా రాజా? నువ్వు పర్ఫెక్టా రాజా కోర్టులో? నువ్వు నన్ను రెజ్యూమ్ చేతిలో పెట్టుకొని నా పేరు అడగలా? నువ్వు పర్ఫెక్టా? వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్? ఏమమ్మా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేదేమో తెలుగులో స్టార్ట్ చేసినావు. ఒక్క క్వశ్చను చెప్పనందుకో ఇంగ్లీష్లో స్టార్ట్ చేస్తావమ్మా? తెలుగులో అడగమ్మా, సమాధానం తెలియకపోయినా ఆన్సర్ క్వశ్చన్ అన్నా తెలుస్తుంది నాకు. ఓకే, కోడ్ అంటే ఏంటి? 5 4 3 2 1 పెదకాకాని మండలం కూడా అదే. గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ప్రజెంట్ స్టేట్ రాజా. ఫ్యూచర్ స్టేట్ తెలీదు, ఎక్కడ ఉంటానో తెలీదు. కోడ్ అంటే అది కాదండి, జావా కోడ్. అమ్మ తోడు రాజా, నాకు కోడ్ తెలీదు. అయినా నువ్వు అడిగావు, నువ్వు కరెక్టు, నేను చెప్పలేదు, నేను రాంగు. కానీ నాకు ఈ జాబ్ కావాలి రాజా, అప్పులు ఉన్నాయి. ఓకే, యూ కెన్ లీవ్ ఫర్ ది డే. థ్యాంక్ యూ రాజా. నాకు నా ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ నచ్చి అప్పుడే జాబ్ ఇచ్చి లీవ్ కూడా ఇచ్చేసినావు రాజా. థ్యాంక్ యూ రాజా. లీవ్ అంటే జాబ్ ఇచ్చినట్టు కదండి, వెళ్ళమని. అరే నన్ను ఏం చూసి నన్ను ఇంటర్వ్యూకి పిలిచినావురా? ఇప్పుడు ఏ ప్రాసతో నన్ను ఇంటర్వ్యూ నుంచి బయట పొమ్మంటున్నావురా? ఇదేమన్నా బాగుందా? ఫస్ట్ నా పేరు అయినప్పుడు నేను తిట్టినా, అప్పుడు నన్ను పంపించుండొచ్చుగా. లేదు, పంపించలా. రెండోసారి కోడ్ అడిగినప్పుడు పిన్ కోడ్ చెప్పినా, అప్పుడు పంపించుండొచ్చుగా, పంపేలా. ఇప్పుడు నన్ను మొత్తం 6 క్వశ్చన్లు అడిగి నాకు 12 నిమిషాలు టైం వేస్ట్ చేసినావు రాజా. ఇది బాగాలేదు రాజా. ఈ 12 నిమిషాల టైంలో నేనే బయట కానీ బజ్జీలు అమ్ముకోనుంటే, నీ సాఫ్ట్వేర్ కంపెనీ ముందర బజ్జీలు అమ్ముకోనుంటే 1000 రూపాయలు వచ్చేవి. 1000 రూపాయలు. అదే ఇదే సాఫ్ట్వేర్ కంపెనీ ముందర కొబ్బరి బొండాలు అనుకుంటే 3000 వచ్చేవి. నా డబ్బులు నాకి. నెక్స్ట్ క్యాండిడేట్ మిస్టర్ అశోక్ బాబు. ఓకే, వాట్ ఈస్ జావా? Java is a programming ఏ language. ఎవరు చెప్పారా? జావా అంటే బైక్, రాయి జావా. ఓకే, రైట్ సమ్ కోడ్. రాసేవాళ్ళు ఆపు, తెగ రాస్తున్నావు. కోడ్ అంటే వండుకొని తినేదిరా, కళ్యాణ్ బాబు చెప్పాడు. రైట్ సమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. Windows, Unix, Linux. ఏ ఆపు, విండోస్ అంటే అవి కాదురా, మనం ఆపరేట్ చేసే కారు, ఫ్రిడ్జ్, టీవీ, అవి మా బాలయ్య బాబు చెప్పాడు. వాట్ ఈస్ క్లాస్? Class is a blueprint. బ్లూ ప్రింట్, ఎల్లో ప్రింట్ కాదురా. క్లాస్ అంటే నువ్వు 10th ఫెయిలా పాసా, మా రాజా చెప్పాడు. ఓకే, వాట్ ఈస్ మెథడ్? Method is a set of statements. ఎవరు చెప్పారా మెథడ్ అంటే? మెథడ్ మనకు ఉండేది, ఇది నేనే చెప్తున్నా. గెట్ లాస్ట్. ఏంటండి మీరు ఇలా తయారయ్యారు? కంటి చూపుతో చంపేస్తా. మీరు వాళ్ళలా తయారయ్యారేంటండి? నాకేదో అయింది.